బీహార్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క దేశంలో భావి తరము ఆలోచన విధానాలకు ఆలోచించేటటువంటి సరళికు అది ఒక ప్రతీకము నిదర్శన. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇండి అలయన్స్ లో కొంతమంది నాయకులు నేపాల్లో జంజీ లాగానే భారతదేశంలో కూడా ఆందోళన జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ తగలబెడతాం, ఎలక్షన్ కమిషన్ కొడతాం, రోడ్ల మీద పడి మేము అనార్కీని సృష్టిస్తాం అని చెప్పి బహిరంగంగా మాట్లాడేటువంటి ఇటు తేజస్విని యాదవ్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు. కానీ బీహార్ ప్రజలు, బీహార్ యువత, ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ఒక పార్టీకు 200 పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు, వారి యొక్క పాలు పంచుకున్నటువంటి రాజకీయాల్లో ఎంఐఎంకు వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 7 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ ఓట్ చోరీ అన్నారు, ఇంకేదో అన్నారు, వాళ్ళు నమ్మలేదు ప్రజలు. కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పిచ్చేటప్పుడు డెవలప్మెంట్ ని ముందుగా తీసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించేటట్టుగా ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం కు ఇచ్చినటువంటి తీర్పది, జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి కార్యకర్త ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎం గానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రత్యామ్నాయం చెప్పుకుంటాం. కానీ ఒకవైపు డబ్బు, ఒకవైపు మతము, ఇంకోవైపు అధికార దురహంకారము, అధికార దుర్వినియోగము, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వ స్థానం వచ్చినప్పటికీ కూడా గతంలో ఇదే రాష్ట్రంలో దుబ్బాకలో అయితేంది, హుజూరాబాద్ లో అయితేంది, మునుగోడులో అయితేంది కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ తర్వాత అధికారంలో వచ్చింది. త్రిపురలో భారతీయ జనతా పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేని ఒక త్రిపురలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలో మేము వచ్చినాం. కాబట్టి ఈరోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకత్వంతో రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు మారుతాయి. హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు. ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గూండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు.